ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. ఆత్మబంధులారా, గీతాప్రియులారా, నమో నమః. 100 రోజుల్లో భగవద్గీత 700 శ్లోకాల పారాయణం, అభ్యాసం, అధ్యయనం. ఈరోజు 40వ రోజు. నిన్న 39వ రోజు. ఆత్మ సంయమ యోగం 6వ అధ్యాయంలో 40 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. దీంట్లో అర్జునుడు ఈ ఆత్మ సంయమ ధ్యాన యోగ సిద్ధుడు ఏవైతే సాధకుడు ఉన్నాడో శ్రద్ధ ఉండి ప్రయత్నం చేస్తూ కానీ మనస్సుని పూర్తిగా స్వాధీనంలోకి తెచ్చుకోక ఈ ఆత్మ సంయమ యోగం నుండి జారిపోయినవాడు. ఏమండి, శ్రద్ధ ఉంది, ప్రయత్నం చేస్తున్నాడు, కానీ మనస్సును పూర్తిగా స్వాధీనంలోకి తెచ్చుకోక ఈ విశిష్టమైనటువంటి ఆత్మ సంయమ ధ్యాన యోగం నుండి జారిపోతే వాడు ఆత్మ ప్రాప్తిని పొందకపోతే వాడి గతి ఏమవుతుంది? దీనికి కృష్ణ భగవానుడే సరైనటువంటి సమాచారం, సమాధానం సంపూర్ణంగా ఇవ్వగలే సమర్థుడని కృష్ణ భగవాన్ని ఈ విషయం గురించి తెలుసుకుంటున్నాడు. దానికి సమాధానంగా కృష్ణ పరమాత్మ నిన్న అసంశయం మహాబాహో, నిజమే, మనస్సు నిగ్రహించడం చాలా కష్టమైంది. దానికి అభ్యాస వైరాగ్యాల ద్వారా మనస్సును నిగ్రహించవచ్చని చెప్తూ ఈ కళ్యాణకరమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం కోసం, పరమాత్మ ప్రాప్తి కోసం సాధన చేస్తూ శ్రద్ధ ఉండి ప్రయత్నం చేస్తూ మధ్యలో ఈ సిద్ధయోగం నుండి జారిపోయిన సాధకుడు ఏమాత్రము నష్టపోడు. అతను చేసే సాధన ఆత్మ సాక్షాత్కారం కోసం, పరమాత్మ ప్రాప్తి కోసం, కళ్యాణ కోసం, శ్రేయస్కరం కోసం. అందుకని చెప్తున్నారు స్వామి నిన్న చెప్పింది, పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే. అటువంటి జారిపోయిన సాధకుడు ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ ఏమాత్రము నష్టపోడు. అతను కళ్యాణకరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడు కాబట్టి ఉన్నతమైన స్థితినే పొందుతాడు అని నిన్నటి వరకు చెప్పుకొని ఇంకా దానికి వివరణ ఇస్తున్నాడు. అంటే దేహానంతరం అతని యొక్క గతి ఎలా ఉంటుంది, అతని యొక్క సద్గతి ఎలా పొందుతాడో పరమాత్మ చెప్తున్నాడు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమా. అంటే పుణ్యకర్మలు చేసి పుణ్యలోకాలు పొందే పుణ్యమూర్తులు ఉండే ఆ పుణ్యలోకాలలోనే ఇతను కూడా కొన్ని సంవత్సరాల పాటు అక్కడ స్వర్గ సుఖాలను అనుభవించి శుచీనాం శ్రీమతాం గేహే, మరలా సంప్రదాయ సంస్కారాల మంచి అలవాట్లున్న శ్రీమంతుల ఇళ్లల్లో అతను జన్మ తీసుకుంటాడు
అంతేకాకుండా అతను యోగ భ్రష్టుడు, అంటే పరమాత్మ పదం నుండి జారిపోయినవాడు, సంపూర్ణ సిద్ధిని పొందినవాడు ఇటువంటి పుణ్యలోకాలను పొందగలడు అని పరమాత్ముడు చెప్తున్నాడు. అయితే ప్రాపంచిక విషయాల మీద ఇంకా కోరికలుండి ఈ సాధన కూడా చేస్తూ ఉన్నట్లయితే వారికి అటువంటి పుణ్యాత్ముల, అంటే ధనవంతుల భోగాసక్తి యోగాసక్తి రెండు ఉన్నటువంటి కుటుంబాలలో అతనికి జన్మనిస్తాడు. ఒకవేళ అతను మధ్యలోనే కాలం చెల్లినట్లయితే, అంటే సంపూర్ణ సిద్ధిని పొందకయే అతను మరణించినట్లయితే, నేరుగా అతను అటువంటి శ్రద్ధ గల యోగాసక్తులు గల జ్ఞానవంతుల ఇళ్లలోనే పుట్టి చక్కగా ఎక్కడి నుంచైతే తను యోగ సాధన చేయాలో అక్కడి నుంచి మరలా మొదలుపెట్టి ఉన్నతంగా దాన్ని సాధన చేసి ఆ యొక్క పరమాత్మ ప్రాప్తిని పొందుతాడు, జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొందుతాడు అని పరమాత్మ చక్కగా 41వ శ్లోకంలో సమాధానమిస్తూ, ఇంకా అటువంటి సామాన్య యోగిని గురించి ఇంకా ఉత్తమ గతిని, ఉత్తమ తరగతి యోగ భ్రష్టుల గురించి చెప్తున్నారు. ఎవరంటే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం. ఇందాక చెప్పుకున్నాం కదా, బాగా సాధన చేస్తూ ఆయువు చెల్లి అతను ఈ జన్మలో మరణించినట్లయితే అతను నేరుగా ఎటువంటి ఇళ్ళలో పుడతాడు? ఆ యోగ సిద్ధి, ఆ ఆత్మజ్ఞానం అటువంటి నిష్ట కలిగినటువంటి ఇళ్లల్లో నేరుగా పుడతాడు. అంటే పుణ్యలోకాలకి పోడిక నేరుగా వెళ్ళి అక్కడ సాధన చేసి పరిపూర్ణుడై ఆ జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొందే తీరుతాడు అని. ఏతి దుర్లభతరం లోకం జన్మయ దీదృశం. ఇటువంటి జన్మ చాలా అరుదు. అంటే సాధన చేస్తూ మరణించడం అనేది వారికి మంచితనమే. డెత్ ఈజ్ నాట్ ఎ పనిష్మెంట్, డెత్ ఈజ్ ఎ ప్రమోషన్ అంటారే, ఇలాగే ఆత్మ సంయమ యోగ ధ్యానం సాధన చేస్తూ మరణించిన వ్యక్తి నేరుగా ఆ ఆసక్తి కలిగి ఆ సాధన చేసే కుటుంబాలలోనే జన్మ తీసుకుంటాడు అని కృష్ణ పరమాత్ముడు విశదంగా చెప్పి, ఇలాంటి జన్మ చాలా అరుదైనది అని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత తత్తతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం. ఈ యొక్క స్వామి చెప్తారు, పుట్టిన పిదప ఒక దశలో పూర్వజన్మ సంబంధమైన యోగ బుద్ధిని పొంది ఏ స్థాయిలో అయితే గత జన్మలలో యోగాన్ని వదిలివేశాడో, ఏ స్థాయిలో అయితే పూర్వజన్మలో ఆ సాధనని వదిలివేశాడో ఆ స్థాయి నుండే తిరిగి సంపూర్ణ పరమాత్మ యోగ సిద్ధి ఈ జన్మలో బాగా ప్రయత్నిస్తాడు. ఎందుకంటే అటువంటి ఆత్మ సంయమ ధ్యాన యోగ సాధన అంత విశిష్టమైనదని మరలా ఒకసారి చెప్తున్నారు. ఏమాత్రం కొద్దిగా ప్రయత్నం చేసినా అతనికి పుణ్యలోకాలు లభిస్తాయని, ఒకవేళ చేస్తూ మరణిస్తే నేరుగా అటువంటి ఇళ్లలోనే అతని జన్మ లభిస్తుందని, అది కూడా ఎక్కడైతే గత జన్మలో సాధన ఆపేశాడో మళ్ళీ అక్కడి నుంచే ఆ సాధన మొదలుపెట్టి ఇంకా పట్టుదలతో చక్కగా చేసి ఆ జీవ బ్రహ్మైక్య సిద్ధిని తప్పక పొందే తీరుతాడు అని స్వామి చెప్పడం ఈ ఆత్మ సంయమ యొక్క గొప్పతనం, మహిమ ఎవరికి సిద్ధిస్తుంది? అందుకనే భగవద్గీత భవద్వేషిణి త్వామనుసందదామి అంబా త్వామనుసంద. అమ్మా నిన్ను మేము విడమమ్మా, ఈ భగవద్గీతను మాకు విమోచనం కలిగేంత వరకు నిన్ను పట్టే తీరుతాం, నిన్ను చేతపట్టే ఉంటాం తల్లి అని చెప్పి ఈ గీతామాతను వేడుకుంటూ మనం చేసే ప్రార్థన ఎంతో అమోఘమైంది. అదేవిధంగా పరమాత్మ 41వ శ్లోకం చెప్తారు, పూర్వాభ్యాసేన తేతైవ
హ్రియతే హవసోపినః జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మతే వర్తతే. శబ్దబ్రహ్మతే వర్తతే అంటే వేదాధ్యయనం, శాస్త్రాధ్యయనం ద్వారా సంపాదించినటువంటి జ్ఞానం కన్నా ఆత్మజ్ఞానయోగి అందరికీ అతీతంగా ముందుగా నిలుస్తాడు. అతనికి ఆత్మజ్ఞానం మీద శ్రద్ధ ఉండాలి, ఆత్మజ్ఞానం మీద అనురక్తి ఉండాలి, ఆత్మజ్ఞానాన్ని పొందే తపన ఉండాలి. అటువంటి వాడు శాస్త్రాధ్యయనాలు చేసిన, వేదాధ్యయనాలు చేసిన వారి కంటే కూడా ఎక్కువ ప్రతిఫలం పొందుతాడు. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న శ్లోకంలో వాళ్ళు పుట్టిన పిదప ఎక్కడైతే ఆపేశారో అక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పింది. మరి గౌతమ బుద్ధుడు ఉన్నాడు కదా, సిద్ధార్థుడు, అన్ని రకాల సుఖభోగాలు అనుభవిస్తూ మధ్యలో అతనికి ఆత్మజ్ఞాన సిద్ధియోగం గురించి తలంపు వచ్చినప్పుడు అన్నీ వదిలేసి వెళ్ళి అతను ఆత్మసాధన చేస్తాడు. మళ్ళీ గత జన్మలో ఎక్కడైతే ఆపాడో అక్కడి నుంచి వెళ్తాడు. మరి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు పుట్టుక నుంచే ఆ సాధనలో ఆరితేరి సమాజాన్ని ఉద్ధరిస్తారు. అది ఆది శంకరాచార్యులు కానివ్వండి, తర్వాత రాఘవేంద్ర స్వామి కానివ్వండి, రమణ మహర్షి కానివ్వండి, ఇంకా మనకి పుట్టపర్తి సాయిబాబా కానివ్వండి, తర్వాత షిరిడి సాయిబాబా కానివ్వండి, వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచే మనకి తెలిసినటువంటి గొప్ప యోగులు, సాధకులు, ఆత్మ సంయోగ సాధనలో ఆరితేరి ఈ సమాజానికి ఎంతో గొప్ప సందేశం ఇచ్చినవారు. అది పరమాత్మ ఆ విధంగా చెప్తూ, ఇక అంటే అనేక వ్యసనాలు ఉండి కూడా ఈ ప్రపంచంలో అనేక సుఖభోగాల్లో మునిగి తేలుతూ కూడా వారికి ఆత్మజ్ఞానం కలగగానే అవన్నీ అల్పమని, తుచ్చములని, అవన్నీ నశ్వరములని తలంచి ఆత్మజ్ఞాన సిద్ధి కోసం సంపూర్ణంగా చేసుకున్న వాళ్ళు వీళ్ళంతా. అందుకనే పరమాత్మ ఏం చెప్తున్నారు, ప్రయత్నాదస్తునా ప్రయత్నాదతమానస్తు యోగి సంసిద్ధ కిల్బిషః. అంటే ఎక్కడైతే వాళ్ళు పూర్వజన్మలో చేసిన ప్రయత్నంతో, పట్టుదలతో ఏ సాధన అయితే చేసి వదిలిపెట్టి ఆపి ఉన్నారో అక్కడి నుంచి వాళ్ళు ఆ కిల్బిషం ఏమన్నాడు, కిల్బిషం అంటే పాపములన్నీ కూడా పూర్తిగా శుద్ధపరుచుకొని అశేషంగా అంటే నిశ్శేషంగా దాన్ని చేసుకొని కిల్బిషాలన్నీ ఒక పవిత్ర మూర్తులై ఈ జన్మలో మళ్ళీ వాళ్ళు అనేక జన్మ సంసిద్ధం యతో యాతి పరాంగతి. ఈ అనేక జన్మల నుంచి వచ్చిన ఈ కిల్బిషాలన్నీ కూడా ఒక్కసారిగా, దానికి ఇంతకుముందు మన శ్లోకం చెప్పాం, జ్ఞానేన పరిసమాప్తం అన్నాము. అంటే ఆత్మజ్ఞానం ఉదయించగానే అన్ని కిల్బిషాలు కూడా, అంటే అన్ని పాపములు కూడా పరిసమాప్తం అయిపోయి వాడు పరమగతిని పొందుతాడు. అదే చెప్తాడు స్వామి, ప్రయత్నాదత మానస్తు యోగి సంసిద్ధ కిల్బిషం అనేక జన్మ సంసిద్ధం తతో యాతి పరాంగతిం. కాబట్టి ఎన్ని జన్మల నుంచి కిల్బిషాలున్నా, పాపములున్నా ఆత్మజ్ఞానం ఉదయించగానే అన్నీ మటుమాయమైపోతాయి, అతను పరమగతిని పొందుతాడు అని చెప్పి, పూర్వజన్మలో చేసిన ప్రయత్నం కంటే పట్టుదలతో ఈ జన్మలో ఆత్మజ్ఞానాభ్యాసం చేసే యోగి పాప వాసన నుండి పూర్తిగా శుద్ధుడై అనేక జన్మల నుండి చేసిన సాధన ఫలితంగా ఆత్మజ్ఞాన సిద్ధి కలవాడై పరమమైన మోక్షాన్ని, జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొందుతాడు. ఓం తత్సత్, నమో నమః. చూసండి, ఆత్మజ్ఞాన సంయమన యోగానికి ఎంతటి ప్రతిఫలం ఉందో, ఎంత మహత్యమో దీని గురించి మనమందరం ఆలోచించాలండి. పరమాత్ముడు చెప్పినటువంటి 5వ అధ్యాయంలో 27 శ్లోకం ప్రకారంగా స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుషేవాంతరే భ్రువో ప్రాణాపానో సమోకృత్వా నాసాభ్యాంతరచారిణో. ఇది ఆత్మ సంయమ యోగానికి మంచి సాధన. దీనివల్ల ఎన్ని ఫలితాలు చూడండి. కాబట్టి నిగ్రహం అనేది, మనస్సుని ఆత్మలో నిలపడం అనేది అది అత్యంత శ్రేయస్కరమైనది.
అని చెప్పి కృష్ణ పరమాత్ముడు అన్ని యోగుల కంటే, అందరి యోగుల కంటే ఈ జ్ఞాన ఆత్మజ్ఞాన ధ్యాన యోగ సిద్ధి శ్రేష్టమైంది. జీవ బ్రహ్మైక్య యోగి శ్రేష్టమైన వాడు అని చెప్తూ 46వ శ్లోకంలో తపస్సుభ్యోధికో యోగి, తాపసికుల కంటే అంటే మహిమలను కోరి చేసే తపస్సు అది అటువంటి వారి కంటే కూడా జ్ఞానిభ్యోపి మతోధిక, అంటే శాస్త్రాధ్యయనం ద్వారా వేదాధ్యయనం ద్వారా అయిన యోగులు వారికంటే కూడా కర్మిభ్యశ్చాధికో యోగి, అంటే కర్మలు చేస్తూ సకామ కర్మలు లేదా నిష్కామ కర్మలు చేస్తున్నటువంటి యోగుల కంటే కూడా పరమాత్మడు తస్మాత్ యోగి భవార్జున, ఈ ఆత్మ సంయమ యోగి శ్రేష్టమైన వాడు, ఉత్తముడు, అది జీవ బ్రహ్మైక్య స్థితిని పొందుతాడు. అందుకని ఓ అర్జున, నీవు ఆత్మ సంయమన ధ్యాన యోగి కమ్ము అని సందేశం ఇస్తున్నాడు, సలహా ఇస్తున్నాడు. కాబట్టి అందరికీ ఆ సందేహమే. కాబట్టి ఆత్మను గురించి తెలుసుకొని ఆత్మలో స్థితమై ఆత్మానుభూతి పొందుతూ పరమాత్మ తత్వాన్ని పొందుతూ ఆ ఆత్మ సంయమ యోగ ధ్యాన సిద్ధిని పొందాలి. అదే జీవ బ్రహ్మైక్య సిద్ధి అని చెప్తూ ఇక చివరిలో యోగులందరిలో కూడా ఎవరు ఉత్తమోత్తములో మంచి శ్లోకం, యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం తమేయుక్తతమో మతః సమేయుక్తతమో మతః. అందరికంటే ఎవరయ్యా శ్రేష్టమైన యోగి అంటే యోగినామపి సర్వేషాం మద్గతేనా అంతరాత్మ, ఆ పరమాత్మని తత్వంలో పూర్తిగా లీనమైనవాడు, తన ఆత్మలో పరమాత్మను స్థిరం చేసుకున్నవాడు, నిత్యము అదే ధ్యాసలో ఉన్నవాడు, ఏమండి శ్రద్ధతో భజించేవాడు, అందరికంటే నాకు శ్రేష్టమైనటువంటి యోగి. కాబట్టి స్మరణ, సమర్పణ, ఆత్మభావన, కర్తృత్వ భావన లేకుండా ఉండడం, ధ్యానం చేయటం, ఈ పంచయజ్ఞాల ద్వారా మనలో ఒక శ్రేష్టమైన వ్యక్తి, శ్రేష్టమైన యోగి. ఏ యోగి? ఆత్మ సంయమన యోగి మనలో ఇంకొక రూపం తాల్చుతాడు. అందుకనే పంచయజ్ఞాలంటే మనం ఆ భగవద్గీత యొక్క ఉత్తమ ఫలితాన్ని పొందాలంటే ఈ స్మరణ, సమర్పణ, ఆత్మభావన, కర్తృత్వ భావన లేకుండా ఉండడం, ధ్యానం చేయడం. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సన్మంగళాని సంతు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్ఠోధ్యాయః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. పరమాత్మ స్వరూపులారా, ఇప్పటి వరకు 40 రోజుల భగవద్గీత పారాయణం, అభ్యాసం, అధ్యయనం 280 శ్లోకాలు పూర్తయినాయి. ఇది 6 అధ్యాయాల సంపుటి. ఈ 6 అధ్యాయాలని కర్మషట్కం అంటారు. అంటే ఒక సాధకుడు ఎటువంటి కర్మలు చేస్తే ఆత్మజ్ఞానం సిద్ధి అవుతుంది, తను ఆత్మగా పరమాత్మ అంశగా తెలియబడుతుంది. అటువంటి ఆత్మజ్ఞాన యోగి తరువాయి చేయవలసినటువంటి పని ఏంటి అంటే ఆ ఆత్మ ఎలాంటి భక్తిని ఆరాధన చేయాలి, ఎలాంటి భక్తిని ఉపాసించాలి, మరి ఎవరిని, ఎక్కడి వాడిని, అతడు ఎలా ఉంటాడు, ఈ ఆత్మయోగే శ్రేష్టమైన వాడు, ఇంకా అతను చేయవలసిన ఆరాధన ఇంకెంతటి వాడు, ఎలాంటి వాడు
ఆ పరమాత్మ గురించి స్పష్టంగా తెలియచేసేదే తరువాతి షట్కము. దాన్ని భక్తి షట్కము అంటారు. ఇప్పటివరకు కర్మ షట్కం అయిపోయింది. ఆ తర్వాత 7 నుంచి 12వ అధ్యాయం వరకు 6 అధ్యాయాలు భక్తి షట్కం. మనలో భక్తి అనంతంగా ఆ అనంతతత్వంతో కలిసి ఉండాలి. అరకొర భక్తి కాదు, అనన్యమైన భక్తి, తద్వారా పరమభక్తికి ఎదగాలి. ఈ విధంగా పరమాత్మ మనల్ని మెట్టుకు మెట్టు భక్తిలో మనల్ని సరైన భక్తిని చేయిస్తున్నారు. సరి అయిన భక్తి. కాబట్టి అదేంటో 7వ అధ్యాయం నుంచి 41వ రోజు మొదలు పెట్టుకున్నాం. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సంతుష్టాః.